సంగారెడ్డిలో హాస్టల్స్ విద్యార్థులు రోడ్డెక్కారు. జుక్కల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హాస్టల్లో భోజనం సరిగ్గా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నిజాంపేట్ నారాయణ్ ఖేడ్ హైవే పైన అన్నం పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఏకంగా చూడండి, వారి చేతిలో ఉన్న ప్లేట్స్ ని నేలకు కొడుతున్నారంటే అక్కడ ఎంత ఆగ్రహం ఉందో. మనుషులైనా మీరు అసలు కడుపు కన్నమే తింటున్నారు కదా. ఆ పేద విద్యార్థులు వారు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్లో భాగంగా పావర్టీని ఎదుర్కొంటూ ఆ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్లో ఉంటే వాళ్ళు మనుషుల్లా కనిపించట్లేదా మీకు? మాటలు చెప్తారు కదా, మాటలు కోటలు దాటితే కానీ చేతులు మాత్రం కనీసం ఇంట్లో గడప కూడా దాటట్లేదు. సన్న బియ్యం అన్నారు. ఏడా ఈ సన్న బియ్యం ఇదేనా? గత 10 ఏళ్ల పాటుగా ఓ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు 2 ఏళ్ల పాటుగా ఇంకో ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, వాళ్ళ స్థానాలు మారుతున్నాయి, వాళ్ళ యొక్క ఆస్తుల లెక్కలు కూడా మారుతున్నాయి. కానీ ఆ పేద విద్యార్థుల యొక్క గొడవలు